దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 23వ వచనం. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రియ సహోదరి సహోదరా, మనమందరము ఆయన చేతిపై ఉన్నాము కాబట్టి మన అతిక్రమాలు మన దోషాలు ఒప్పుకుంటూ, ప్రభువా మాపై కరుణ చూపునైనా, మమ్మల్ని ప్రేమించి ప్రభువా వీటి నుంచి తప్పించినాయనని ఆయన సన్నిధిని చేరి మేము మీ ప్రజలమే ప్రభువా అని అడిగితే ఆయన జాలిపడి రక్షిస్తాడంట. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామం అంటే అన్ని నామములు, ఈ లోకములో ఉన్న పేర్లన్నిటికంటే గొప్ప నామం. సమస్తము కూడా ఆయన పాదాల కింద పెట్టాడు. యేసుక్రీస్తు పాదాల కింద కనుకున్నట్టున్నాడు. ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా, ఎన్ని మొక్కుబడులు చేసినా, చివరికి దేవుని సన్నిధిలో, జీవం గల దేవుని సన్నిధి మందిరములో మ్రొక్కటానికి, ప్రార్థన చేయటానికి ప్రతి వ్యక్తి కూడా రావాలి, వచ్చేదరు తప్పుకోకుండా అంటున్నాడు. కాబట్టే మనం దేనిని బట్టి అతిశయించాలి అంటే కనుక యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలను జరిగించుచున్న యెహోవానైన నేనే, నన్ను బట్టి మీరు పరిశీలించి తెలుసుకున్న బట్టియే అతిశయించాలి. నీవు ధన్యుడు ఈ రోజుని, ఎందుకంటే అనేక మందికి నిన్ను వెలుగుగా జ్యోతులుగా నిలబెట్టాడు, నిన్ను ఆశీర్వదించాడు. నీ ఎందుకనే ఈ లోకములో ఉన్న వారి కంటే నువ్వు ధన్యుడువు, ఆశీర్వదించబడిన వాడువు. ధనము లేదు, లేకుంటే బిల్డింగులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు అని బాధపడకండి. సమస్త శరీరులు ఆయన సన్నిధులకు రావాలి. ఎలా వచ్చామో దిగంబరుగా అలా వెళ్ళిపోవాలి. కాబట్టి దేది ఎందు చింతించుకోకుండా మీరు ధైర్యం కలిగి, స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేసి ఆత్మను పొనుకుని ఆనందిస్తూ ఆయన రాజ్యములకు చేరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.